వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసిన జిల్లా కోర్టు ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐ నాగరాజు తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఇంటి భోజనానికి అనుమతించాలని కోర్టు నాగరాజు కోరగా జడ్జి అనుమతించారు. ఈ కేసు దర్యాప్తు న్యాయపరమైన ప్రక్రియలు మరింత కీలక దశకు చేరుకున్నాయి. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులోనూ 2 పిటిషన్లు దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. ఈ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాయికృష్ణ తల్లి ఆవేదన, న్యాయ పోరాటం కోసం ఆమె చేస్తున్న పోరాటం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒక పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. తన కుమారుడి మృతికి న్యాయం చేయాలని కోరుతూ సాయికృష్ణ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమారుడిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. లాకప్ డెత్ ఘటనల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్కు ప్రాధాన్యత ఏర్పడింది. జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ సుబేందు సమంతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. జస్టిస్ రవినాథ్ తిలహరి ఇటీవల ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. హైకోర్టు తాజా ఆదేశాలు ఈ కేసులో కీలక మలుపు అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. లాకప్ డెత్ వంటి తీవ్రమైన ఘటనల్లో పారదర్శకమైన విచారణ జరిపించడం అవసరం. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణకు హైకోర్టులో ప్రాధాన్యత ఏర్పడింది. న్యాయం కోసం సాయికృష్ణ తల్లి చేస్తున్న పోరాటం, ప్రభుత్వ స్పందనపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనుండగా లాకప్ డెత్ ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. యాక్చువల్గా అటు నాగరాజు ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం, తనకు ఇంటి భోజనం కావాలని, దీనిపైన అటు అధికారులు ఏమంటున్నారు, అటు కోర్టు అయితే ఆల్రెడీ అనుమతి ఇచ్చింది. అయితే ఇంటి భోజనాన్ని ఇప్పటికే పంపిస్తున్నారా అక్కడికి? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో రోజు కొన్ని కీలక పరిణామాలు చేసుకుంది. మొదటి నుంచి కూడా అంటే ఏదైతే నాగరాజును ప్రధాన ముద్దాగా ఇప్పటికే రిమాండ్ కస్టడీలో ఉన్న నాగరాజుపై ఈ రోజు అయితే సిట్ అధికారులు అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు.
ఏదైతే గతంలో 2 రోజులు విచారించినటువంటి మాజీ సస్పెండెడ్ సిఐ నాగరాజు కనీసం ఏది సిట్ బృందం విచారణలో కనీసం నోరు మెదపకపోవటం, తనకు ఏమీ తెలియదు గుర్తులేదు అని చెప్పేసినటువంటి నాగరాజుని 2 రోజులు విచారించినా కూడా ఎటువంటి సమాధానం రాకపోవడంతో కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టులో అయితే సబ్మిట్ చేయడం అయితే చూస్తానన్నాం. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి న్యాయస్థానం అయితే చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో పోలీస్ సిట్ బృందం ఏదైతే ఉందో 12 రోజులు పోలీస్ కస్టడీకి నాగరాజుని కోరుతూ విచారణ కావాలి అని చెప్పి కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంలో మనం చూసాము. ఆ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి కోర్టు విచారణ అయితే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏదైతే నాగరాజుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తనకి 1వ తారీఖు వాయిదా వేస్తూ ఈ పిటిషన్ ని 1వ తారీఖు విచారిస్తామంటూ కూడా తదుపరి విచారణ నేపథ్యంలో అన్ని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తాను. కానీ ఓవరాల్ గా తీసుకుంటే మరొక పిటిషన్ లో కూడా అయితే కోర్టులో అయితే దాఖలు చేశాడు నాగరాజు. తనకు ఇంటి భోజనము కావాలి అని చెప్పేసి ఇంటి భోజనము ఏర్పాటు చేసే విధంగా కూడా తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి నాగరాజు కూడా మరొక పిటిషన్ దాఖలు చేయడం, దానికి న్యాయస్థానం కూడా దాన్ని స్వీకరించి ఇంటి భోజనం తను ప్రతిరోజు తినడానికైతే హైకోర్టు విజయవాడ కోర్టు అయితే అనుమతించినట్లయితే మనం చూస్తానన్నాం రవి. అంటే ఇప్పటికే అటు సాయి కృష్ణకు సంబంధించి పోలీసుల విచారణ పైన తనకు నమ్మకం లేదని ఒకవైపు ఆయన తల్లి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తుంది. ఇప్పుడు పోలీసులు కస్టడీ తీసుకుంటే తనకు ఇంకా నమ్మకం అనేది కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్ గా తీసుకుంటే ఈ రోజు 3 పిటిషన్లు అయితే విజయవాడ న్యాయస్థానంలో అయితే సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించి 3 పిటిషన్లు అయితే నమోదయ్యాయి. ఒకటి తన తల్లి హైబియస్ కార్పొరేషన్ పిటిషన్ తో పాటు మరొక రెండోది నాకు సిట్ పైన నమ్మకం లేదు కనుక నాకు ఈ ఏదైతే సిబిఐకి విచారణ కోరుతూ కూడా మరొక పిటిషన్ దాఖలు చేస్తాం. దాంతో పాటు సిట్ బృందం ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో నాగరాజుని కస్టడీకి ఇవ్వాలి 12 రోజుల పాటు అని సిట్ వేసిన పిటిషన్ మొత్తంగా 3 పిటిషన్లతో ఇప్పటికే అయితే ఈ రోజు విచారణకు వచ్చినాయి. ఈ రోజు విజయవాడ కోర్టు అయితే నాగరాజు కస్టడీ పిటిషన్ పై విచారించినటువంటి న్యాయస్థానం జూలై 1వ తారీఖు వాయిదా వేసినట్టు చూస్తున్నాం. మరొక 2 పిటిషన్లు అయితే హైకోర్టులో అయితే ఇప్పటికే హైకోర్టులో వాదనలు అయితే ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఉన్నత న్యాయస్థానం ఏం తీర్పిస్తుందా దీనిపైన, అంటే కస్టోడియల్ డెత్ కు సంబంధించి ఏ తీర్పిస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నట్లయితే మనకు అర్థం అవుతుంది రవి. అంటే ఆల్రెడీ సిట్ అటు సాయి కృష్ణ మరణించాడు అని చెప్పి వాళ్ళ ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇయ్యగా మళ్ళీ కోర్టు ఇక్కడ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ 1వ తారీఖు వాయిదా వేయడం పట్ల ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు ప్రజా సంఘాలు ఏం చెప్తున్నాయి? అంటే ముఖ్యంగా దీని మీద ఏంటంటే మొదటి నుంచి ఈ కేసులో కూడా న్యాయవాదులతో మానవ హక్కుల న్యాయవాదులతో పాటు తన తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా పోరాటం అయితే చేయటం, దాంతో పాటు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వటం, ఈ కేసులో తీవ్రత మీద వారు మొదటి నుంచి ఫైట్ చేయడం వల్ల ఈ కేసు సెన్సేషనల్ అయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా పోలీసులు దీనిపైన పెద్దగా శ్రద్ధ చూపించడం, ప్రభుత్వం కూడా దీని మీద పెద్దగా శ్రద్ధ చూపించలేదు. కానీ ఎప్పుడైతే ప్రజా సంఘాలు కానీ హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ తన తల్లి వేయటం ఒక్కసారి ఈ కేసు సెన్సేషనల్ అవ్వటం వల్ల ఈ కేసు ఈ స్థాయిలో నిలబడిందనేది మనం చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా ఈ విచారణ సిట్తో విచారణ చేయటం భావ్యం కాదు, ఎందుకంటే కస్టోడియల్ చేసింది పోలీసులు కనుక అదే పోలీసుల పైన అది మరొక పోలీసులు విచారణ చేయటం వల్ల ఈ కేసులో న్యాయం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది కనుక దీన్ని జ్యుడిషియల్ న్యాయమూర్తితో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, లేకపోతే సిబిఐ కన్నా కేసును దర్యాప్తు చేసినప్పుడు మాత్రమే దీంట్లో నిజ నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు కానీ అదే విధంగా మానవ హక్కుల సంఘాల వాళ్ళు కూడా ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది రవి. అంటే ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ ని కూడా అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిట్ బృందం. దీనిపైన అంటే కానిస్టేబుల్ ఏమైనా బహిర్గతం చేశారా, అసలు ఏం జరిగింది, ఆ రోజు మార్కాపురం నుంచి ఎలా తీసుకొచ్చారు, పూర్తిగా సాయి కృష్ణకు సంబంధించినటువంటి, ఎందుకంటే సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తుంది ఆల్రెడీ మేము సాయి కృష్ణని కస్టోడియల్లో టార్చర్ చేస్తున్న సమయంలో అక్కడ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు అని. దీని మీద సిట్ అధికారులు ఏమంటున్నారు? ఏదైతే తన తల్లి మొదటి నుంచి తన కుమారుడు లాకప్ డెత్ లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సస్పెండెడ్ సిఐ నాగరాజ్ తో పాటు అదే విధంగా అశోక్, అంటే సిఐకి ప్రధాన అనుచరుడు ఉన్న అశోక్ తో పాటు జంగం నాని ఏదైతే ఉన్న హెడ్ కానిస్టేబుల్, వీరితో పాటు ముఖ్యంగా బాబురావు అనేటువంటి క్రైమ్ కానిస్టేబుల్. బాబురావు అనేది ఎప్పుడైతే మార్కాపురం నుంచి సాయి కృష్ణని తీసుకొచ్చారో ఆ సమయంలో ఇతను డ్యూటీలో ఉన్నట్లు ఇప్పటికే సిట్ అయితే నిర్ధారించింది. ఆ జరిగిన సంఘటన మొత్తం కూడా బాబురావు క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుకు తెలుసు అని ఇప్పటికే ఒక నిర్ధారణ రావటం. ఈ నేపథ్యంలో బాబురావును కూడా నిన్నటి నుంచి విచారణకు పిలిచారు. ఈ విచారణలో తను కొన్ని నిజాలు చెప్పడం, తన డ్యూటీలో ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తను ఈరోజు అరెస్ట్ చేసి మన జడ్జి ముందు ప్రవేశపెడుతున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది రవి.
ఎస్, అంటే ఆల్రెడీ ఇప్పటికే 2 పిటిషన్లు అటు విజయలక్ష్మి దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని ఆవిడ కోరుకుంటుంది. దీనిపైన అంటే ఆల్రెడీ అక్కడ న్యాయమూర్తి చూసుకుంటే కనుక ఒక మంచి పేరున్నటువంటి న్యాయమూర్తిగా తెలుస్తుంది. ఆయన ఏంటి అంటే తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా సిట్ తోటే కంటిన్యూ చేయాలని ఏమైనా ట్రై చేస్తున్నారా? కేవలం ఒక చిన్న ఈ కేసుని ఒక విజయవాడకు ఒకటే పరిమితం కాకుండా రాష్ట్రానికి కాకుండా జాతీయ స్థాయిలో ఈ కేసు సెన్సేషన్ అవ్వడం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు వారం రోజుల్లో మాకు పూర్తి వివరణతో కూడుకున్నటువంటి నివేదిక కావాలని చెప్పి డీజీపీతో పాటు విజయవాడ సిపిని కూడా కోరటం అయితే చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ సెన్సేషనల్ ఉన్న కేసు చాలా సెన్సిటివ్ కేసుగా ఉన్నటువంటి దీన్ని ఇద్దరు జడ్జిల ధర్మాసనం అయితే విచారణగా చేపట్టింది. ముఖ్యంగా అనేక కోణాల్లో ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటికే సిట్ కూడా ఏదైతే తన రిమాండ్ రిపోర్ట్ లో కూడా హత్య జరిగింది, పోలీస్ స్టేషన్ లాకప్లతో జరిగింది అని చెప్పేసి సిట్ కూడా నిర్ధారణ రావటం, ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తులు కూడా ఈ యొక్క కేసు పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అనే మనకైతే అర్థమవుతుంది. ఈ కేసుని దాదాపుగా ఇక్కడ పోలీసులు విచారిస్తే పోలీసుల్లో న్యాయం జరగదని తల్లి కోరిక మేరకు దీన్ని సిబిఐకి ఇస్తారని చెప్పేసి న్యాయ నిపుణులంతా చెప్తున్నారు. మరి కాసేపట్లో హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు జడ్జిలు కూడా ఈ తీర్పు మీద ఆధారపడినట్లు తెలుస్తుంది. ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, ఎంత సెన్సేషనల్ గా మారుతుందని చెప్పేసి మరి కాసేపట్లో మనకి సమాచారం అందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నారు. అది ఎస్ కృష్ణ, అంటే ఆల్రెడీ సిట్ దర్యాప్తులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అటు డిలీట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి 6 నెలల ఫుటేజ్ డిలీట్ అయింది అని చెప్పి సిట్ తెలియదు. అయితే దీనికి సంబంధించిన రికవరీ ప్రాసెస్ ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే నేషనల్ హెచ్ఆర్సీ గారు క్లియర్ గా చెప్పింది, ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ తో పాటు బ్యాకప్ అన్ని కూడా మీరు భద్రపరిచి మాకు మా ముందు ఉంచాలి. ఒకవేళ కానీ అవి డిలీట్ అయిపోయింది కానీ దాన్ని ధ్వంసం చేసి ఉంటే మాత్రం ఏదైతే ఎక్స్పర్ట్స్ తో తీసుకొని ఎక్స్పర్ట్స్ సలహాతో మళ్ళీ అవన్నీ రికవరీ చేసి మా ముందు ఉంచాల్సిందే అని మాత్రం హెచ్ఆర్సీతో పాటు న్యాయస్థానం కూడా అయితే క్లియర్ గా చెప్పింది, మాకు ప్రతిదీ కూడా ఆధారంతో సహా కావాల్సిందే అని న్యాయస్థానం కూడా చెప్పింది. కానీ ఈ రోజు ఏమీ కూడా న్యాయస్థానం ముందు పెట్టే పరిస్థితి అయితే పోలీసుల దగ్గర లేదు. అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి, మొత్తం కూడా డిలీట్ చేసేసారని చెప్తుంది. కానీ ఈ ఎపిసోడ్ కనుక మొత్తంగా తీసుకుంటే కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ప్లాట్ఫామ్ నంబర్ 43, 44లో ముద్దాయి అన్నౌన్ డెడ్ ఉన్నా అని చెప్పి ఏదైతే పేర్కొంటున్నారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయకపోవటం, అదేవిధంగా మ్యాట్రిక్స్ సంస్థ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా భద్రపరిచి ఈ సీసీటీవీ ఫుటేజ్ కి కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఏదంటే మ్యాట్రిక్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ దగ్గర కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవ్వటం వాళ్ళకు అనుమానాలు తావిస్తుంది. దాంతో పాటు కృష్ణలంక ప్రాంతంలో ఉన్నట్టు స్వర్గపురికి వెళ్లే దారిలో ఉన్నటువంటి ఏ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేకపోవడం అన్ని అనుమానాలకు తావిస్తున్నట్టు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఒక సీసీటీవీ కెమెరా అనేది కేవలం పోలీస్ స్టేషన్ తో కాకుండా పోలీస్ స్టేషన్ తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా దానికి కనెక్టివిటీ ఉంటాం. అదే విధంగా కమాండ్ కంట్రోల్ తో పాటు ఏదైతే సచివాలయాన్ని కూడా కంట్రోల్ ఉంటాం. ఇవన్నీ కూడా మరి అక్కడ ఎందుకు డిలీట్ అయినాయి, కంట్రోల్ రూమ్ లో ఎందుకు డిలీట్ అయినాయి, సిపి ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎందుకు డిలీట్ అయింది, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని డిలీట్ చేశారనే అనుమానాలు అయితే కనిపిస్తుంది. వీటన్నిటికీ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మరి కాసేపట్లో ఉన్నత న్యాయస్థానంతో తీర్పు అయితే ఇవ్వబోతున్నట్లు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ కృష్ణ.